కొత్తపల్లి మండలం వెంకటాయపురంలో యుద్ధ ట్యాంకర్ నమూనాను తయారు చేశాడు నాగేంద్ర అనే యువకుడు. ఐఐటి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత సరిహద్దులలో దేశ రక్షణ కోసం పహారా కాసే ఆర్మీ అంటే చాలా ఇష్టమని ఆ మక్కువతోనే యుద్ధ ట్యాంకర్ నమూనాను తయారు చేశానని చెప్పాడు. ఆర్మీలో చేరేందుకు 2 సార్లు టెస్టుల్లో పాల్గొని ప్రయత్నాలు మాత్రం ఫలించలేదన్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రతిభను గుర్తించి ఉద్యోగ అవకాశం కల్పిస్తే ఇలాంటి మరెన్నో వెపన్స్ తయారు చేసి భారత రక్షణలో తను కూడా భాగస్వామి అవుతానని విజ్ఞప్తి చేశాడు. గతంలో ఇదే మాదిరిగా చెక్కతో 2 గన్స్ను తయారు చేసి అప్పటి జిల్లా ఎస్పీకి అందించడంతో యువకుడిని అభినందించారు. ఈ యుద్ధ ట్యాంకర్ నమూనాను తయారు చేసినందుకు 2 లక్షల ఖర్చు అయినట్లు ఆయన తెలిపాడు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొమ్మరిగిరి వెంకటరాయపురం అనే నేను పంపన నాగేంద్రన్ నా పేరు. మా నాన్నగారి పేరు పంపన వెంకటరమణ. ఇది పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతాం కారణంతో ఎలా ఉంటుందని చెప్పడం కన్నా నాకు చిన్నప్పటి నుంచి మిలిటరీ అంటే ఇష్టం. దాని మూలంగా నేను నాది అయితే ఇంటర్ 10th అయ్యింది. చిన్నప్పటి నుంచి ఇష్టం. అది యుద్ధ ట్యాంకర్ తయారు చేయడంలో నాకు ఇంట్రెస్ట్ బాగానే, అంటే నా నుంచి కొన్ని మిసైల్స్, కొన్ని ఆయుధాలు మిలిటరీకి అందజేయాలనేసి నా కళ ఆర్మీకి. అందు మూలంగా నేను ఒక రియల్ మిలిటరీ ట్యాంకర్ అనేది తయారు చేయడం జరిగింది. అంటే మన కాకినాడ లైట్ హౌస్ పార్క్ గొడవ పార్క్ మేనేజర్ గారు ఇది తయారు చేయించుకున్నారు నాతోని బడ్జెట్ పెట్టి. ఇది తయారు చేయడం అనేది జరిగిందండి. దీని ఫైరింగ్ వచ్చేసి 600 మీటర్ల ఫైరింగ్ జరుగుతుంది. ఇది రిమోట్ సిస్టమ్ అనేది, రిమోట్ ద్వారా ఫైరింగ్ అనేది జరుగుతుందండి. ఒక యుద్ధ ట్యాంకర్ తయారు చేయడం అంటే అంత సాధారణ విషయం అయితే కాదండి. ఇది ఒక మిలిటరీ ట్యాంక్ తయారు చేయడం ఉన్నది. దీనిది మొత్తం చైన్ తో పాటు మొత్తం ఒక డిజైన్ కూడా చేయడం జరిగిందండి. ఒక ఇంజనీర్ కానీ ఒక పెయింటర్ కానీ మొత్తం